హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన రెసిపీ టమాటో పచ్చడి. దీన్ని ఇన్స్టంట్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనము రెడీ చేసుకోవచ్చు. ఈ టమాటో పచ్చడి మనకి ఏ టిఫిన్ ఐటెంలోకైనా కానీ లేదా వేడి వేడి రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో ఈరోజు నేను మీకు ఈ టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వారం రోజుల పాటు మనకి ఈ టమాటో పచ్చడి అయితే నిలువ ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. ముందుగా నేనైతే 2 కేజీలు టమాటోలు తీసుకున్నాను. బాగా ఎర్రగా పండిన టమాటోల్ని నీట్గా కడిగి ఈ విధంగా అయితే క్లాత్ తీసుకొని తడి లేకుండా నీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటో పచ్చడికి నాటు టమాటోలు అయితేనే బాగుంటుంది. హైబ్రిడ్ టమాటోలు అయితే పచ్చడి సరిగ్గా రాదు, అలాగే టేస్ట్ కూడా మీకు సరిగ్గా అనిపించదు. వీటన్నిటిని ఇప్పుడు నీట్గా తుడిచి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. ఈ విధంగా మొత్తం తుడిచేసిన తర్వాత చూడండి, నేను 2 కేజీల టమాటోలకి ఇంచుమించు 1/2 కేజీ చింతపండు అయితే తీసుకున్నాను. మీకు పులుపు తక్కువ ఉండే చింతపండు కానీ అయితే కొంచెం ఎక్కువే చింతపండు వాడండి. వీటన్నిటిని ఇప్పుడు పైనుండే తొడుము తీసుకొని కట్ చేసుకుందాము. ఈ టమాటోలన్నిటిని ఇలాగా మీడియం సైజులో అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇలా టమాటోలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న చింతపండుని విడివిడిగా అమర్చి మొత్తం టమాటోల పైన అయితే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా వేసేసేయాలి. రుచికి సరిపడా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసి టీ గ్లాస్ నిండా వాటర్ అయితే పోసి ఉడికించుకుందాము. ఈ టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. టమాటాలలో ఎలాగో నీళ్లు ఉంటాయి కాబట్టి దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట పాటు టమాటోల్ని ఉడికించుకుందాము. ఇవి ఉడికేలోపు మనము ఆవాలు మెంతులు పొడి అయితే రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 4 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి మనం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లైట్గా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఇప్పుడు మిక్సీలోకి తీసుకొని మెత్తగా అయితే పొడి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈలోగా టమాటోలు కూడా ఉడికిపోయాయి. వీటిని కాసేపు అయితే చల్లారనిచ్చి వీటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాము. ముందుగానే సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి సాల్ట్ మీరు రుచికి సరిపడా వేసుకోండి. అలాగే కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం స్పైసీగా చేసుకోండి. నేనైతే 2 కేజీల టమాటోలకి ఇంచుమించు 150 గ్రాముల కారం పొడిని అయితే వేసాను. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకొని ఇప్పుడు మనము దీన్ని పోపు రెడీ చేసి పెట్టుకుందాము. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే వేయండి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత వెల్లిపాయలు ఇలా తొక్క తీసి ఈ విధంగా అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఎండుమిర్చిని ఇలా ఒలచకుండానే ఇలా మిర్చి ఇలాగే వేసేసి ఇవి కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసి నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి కూడా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము మిక్సీ జార్లో పట్టి పెట్టుకున్న పచ్చడిని వేసేసి 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.
ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ మీకు కారం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుంటే మొత్తం సరిపడా వేసుకోండి. ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి మొత్తం అందులోనే వేసేసి బాగా మిక్స్ చేయండి మళ్ళీ ఒకసారి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. చూడండి మన పచ్చడి చూసేదానికి ఎంత బాగుందో. ఇది ఏ టిఫిన్ ఐటమ్ కానీ లేదా వేడి వేడి అన్నంలోకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, మన ఇన్స్టంట్ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది.